బరువు తగ్గుట ఎక్సర్సైజులు. ఇప్పుడు సమాజం చూసినట్లయితే బరువు, లావు, పొట్ట, ఊబకాయం ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం వాళ్ళు ఏంటంటే శారీరక శ్రమ అనేది ఎవరికి ఉండట్లేదు. శారీరక శ్రమ అనేది లేనందువల్ల వాళ్ళలో కొవ్వు శాతం పెరిగి ఇలా ఫ్యాట్గా తయారవుతున్నారు. తగ్గించుకోవడానికి ఇలా సింపుల్ ఎక్సర్సైజ్, హార్డ్ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, సింపుల్గా చేయడానికి కోసం ఈ చిన్న మూమెంట్స్ చెప్పడం జరిగింది. ఇలా స్కిప్పింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, జంపింగ్ చేయడం, ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా చేయడం కొరకు ఇవి చూపించడం జరిగింది. పుషప్స్ చూసారు కదా, ఈ పుషప్స్ని హ్యాండ్స్తో ఇలా డౌన్ చేసి అప్ చేయాలి. ఇలా పుషప్ చేసేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు ముక్కుతో గాలి తీసుకుంటూ వెళ్ళి పైకి వచ్చేటప్పుడు వదులుతూ పైకి లేయాలి. కిందకి వెళ్ళేటప్పుడు తీసుకుంటూ వెళ్ళి నోస్తో, పైకి వచ్చేటప్పుడు మౌత్తో వదులుతూ రావాలి. చూసారు కదా, ఈ పుషప్స్ ఓపెన్ హ్యాండ్లో సైడు, క్లోజు, ఇలా ఎన్ని రకాలని చూసారు కదా. అలాగే డిస్టెన్స్లో ఫిస్టు, అలాగే సైడ్ ఫిస్టు, అలాగే ఇటు సైడ్ నుంచి ఫిస్ట్, ఫ్రంట్ సైడ్ ఫిస్టు, అలాగే ఫ్రంట్కి ఫిస్టు, అలాగే క్లోజ్ చేసి ఫిస్టు, అలాగే ముందుకు ఫిస్ట్ పెట్టి ఫిస్ట్ పుషప్స్, అలా థమ్ ఫింగర్ డౌన్ చేసి పుషప్స్. నెక్స్ట్ ఫిస్ట్లో ఫింగర్స్ దగ్గర డౌన్ చేస్తున్నట్టు ఫిస్ట్ పుషప్స్. అలాగా ఫింగర్స్ పెట్టి ఒక లిఫ్ట్ చేస్తూ 5 ఫింగర్స్, తర్వాత 4 ఫింగర్స్, తర్వాత 3 ఫింగర్స్, తర్వాత 2 ఫింగర్స్ ఓన్లీ, తర్వాత 1 ఫింగర్ ఓన్లీ, 1 ఫింగర్తో, తర్వాత వ్రిస్ట్ పుషప్స్. నెక్స్ట్ జంప్ చేస్తూ పుషప్స్ చేస్తాం. తర్వాత సింగిల్ హ్యాండ్లో పుషప్స్. సిక్స్ ప్యాక్ సాధించడం ఎలాగా, అతి తొందరగా తక్కువ కాలంలో 6 ప్యాక్ని పొందడం ఎలాగా. 6 ప్యాక్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఇలా స్టమక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల 6 ప్యాక్ అనేది త్వరగా వచ్చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్లు అనేవి ప్రతినిత్యం చేయాలి. ప్రతినిత్యం చేస్తేనే ఆ ఎక్సర్సైజ్లు ఉపయోగం. చూసారు కదా, అప్ చేసి డౌన్ చేస్తాం, అలాగే ఒక లెగ్ లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. ఈచ్ వన్ 20 నుంచి 30 దాకా చేయాలి ప్రతిరోజు. అవి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా సైక్లింగ్ చేయాలి, అలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ చేశారంటే నొప్పులు వచ్చేస్తాయి. గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకొని ఈ స్టమక్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే చూసారు కదా, డౌన్లోకి చేయాలి, అలా డౌన్ అవుతూ చేయాలి. ఇలా పుష్ చేసుకుంటూ చేయాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్కి పడుకొని అలా చేయాలి. స్టమక్ ఎక్సర్సైజ్ అలా చేయాలి. అలాగా లెగ్స్ లిఫ్ట్ చేసి అలాగే స్టమక్, లెగ్స్ రెండు డౌన్ చేయాలి. గోడకి లెగ్స్ పెట్టి డౌన్ చేసుకుంటూ చేయాలి. ఒక లెగ్ లిఫ్ట్ చేసి స్టమక్ ఎక్సర్సైజ్. Yeah.